ఈరోజు మన గార్డెన్లో ఉన్న తమలపాకు మొక్క గురించి తెలుసుకుందాం. ఇది నేను ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి నాటానండి. ఇప్పుడు ఇది చూడండి చాలా బాగా పెరిగింది. ఇది పైపరేషియా ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అండి. మిరియాలు, పోక ఇవన్నీ కూడా ఇదే ఫ్యామిలీకి చెందింది. తమలపాకుని ఎప్పుడూ కూడా మనం లీఫ్గానే తీసుకోవాలండి. దీన్ని సున్నము, ఒక్కతో కలిపి తీసుకోవడం వల్ల మనకి మన హెల్త్పై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైనా లీఫ్గా తీసుకోవడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో పోలిక్ యాసిడ్, కాల్షియము, వైటమిన్ సి, వైటమిన్ బి రిచ్గా ఉంటాయి. ఇది మన డైజెషన్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. మన బోన్స్ని గుల్లబారకుండా హెల్తీగా ఉండటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మన ట్రెడిషనల్గా కూడా చాలా మనం కంపల్సరీ తమలపాకుని మన పూజల్లో వాటిలో కంపల్సరీ యూజ్ చేస్తాము. ఇది మనకి ట్రెడిషనల్ ప్లాంట్ కూడా. దీనిని మనం చక్కగా గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చండి. దీని పాటింగ్ మిక్స్ వచ్చేసి కొంచెం లూజ్గా ఉండాలి సాయిల్. ఎందుకంటే మనం ఇది వెట్ సాయిల్ని ఇష్టపడుతుంది. సో మరీ వెట్గా అంటే నీళ్లు నిలబడకుండా డ్రైన్ అయిపోవాలి ఎప్పుడు. సో దానికి తగ్గట్టుగా మనం సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. లీవ్స్ బాగా రావడానికి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ని కంటిన్యూస్గా ఇవ్వటం వల్ల తమలపాకు చెట్టు చక్కగా పెరుగుతుంది. చూడండి మన గార్డెన్లో ఎంత బాగా పెరిగిందో. ఇంకా మనకి ఈ లీఫ్ని థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు కూడా తీసుకోవటం వల్ల కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది. ఈ ప్లాంట్ని మనం టెర్రస్ మీద పెంచుకోవడానికి రికమెండెడ్ ప్లాంట్ అండి. ఇది కూడా చక్కగా పెరుగుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.